హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవిని. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే స్నాక్స్ అయితే సాల్టెడ్ పీనట్స్ అండి. ఇవి మనం జర్నీ చేసేటప్పుడు అయితే ఏమైనా తినబుద్ధి అయితే ఈ విధంగా అయితే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి అయితే కామెంట్ అయితే చేయండి. ఇవి అయితే చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి. బౌల్లో వన్ 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 అండ్ హాఫ్ కప్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి. అందులోనే హాఫ్ కప్ అయితే పల్లీలను అయితే యాడ్ చేసుకోండి. పల్లీలను అయితే యాడ్ చేసుకొని ఇప్పుడైతే కుక్కర్ని అయితే క్లోజ్ అయితే చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 minutes వరకు అయితే బాయిల్ అయితే చేసుకోవాలి. మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి. ఇవైతే బాయిలింగ్ కాకుండా మీడియంలో బాయిల్ అయితే చేసుకోండి. మధ్య మధ్యలో ఒకసారి అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఇవి అయితే పల్లీలు అయితే కొంచెం మెత్తగా అయితే ఉడకాలి అండి. నేను కుక్కర్ అయితే మళ్ళీ పెట్టేసి మూత అయితే పెట్టేసుకున్న. ఆ తర్వాత ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే ఇప్పుడైతే ఇవైతే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోనే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. పల్లీలకు తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 1 కప్ వరకు అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇవైతే సాల్ట్లో అయితే పల్లీలను అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇదైతే లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే సాల్ట్ని అయితే ఒక 1 minute వరకు అయితే ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే పల్లీలను అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ అయితే చేసుకోవాలి. మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మీరైతే తప్పకుండా ట్రై చేసి అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా తెలుగు న్యూ వంటలను అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి అండి. ఈ పల్లీలోను సాల్ట్ అయితే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఈ విధంగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇవైతే పల్లీలు అయితే ఫ్రై అయితే కావాలి ఇందులో సాల్ట్లో. మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే కొంచెం లైట్ కలర్లా బ్రౌన్ కలర్ అయితే వస్తున్నాయండి. ఇంకా థిక్ బ్రౌన్ లాగా అయితే రావాలి. మాడిపోకుండా మిక్స్ అయితే చేసుకోండి. మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి అండి. వీటిని ఇది కొంచెం మంచిగా మొత్తం ఒక 2 minutes 3 minutes వరకు అయితే ఈ విధంగానే చేసుకోవాలి అండి. ఈ విధంగా చేసుకొని అయితే సాల్ట్ అయితే సైడ్కి పెట్టేసుకొని పల్లీలను అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే ముడితే ఈ విధంగా అయితే అవుతాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.